మరి శ్రీలక్ష్మి గారిని కూడా పిలవాలి కదా, మరి ఈవిడ సారీని ఎలా? మన ఏంజెల్ శ్రీలక్ష్మి గారికి గట్టిగా చప్పట్లు ప్లీజ్. అందరికీ నమస్కారం. నందిని రెడ్డి గారు డైరెక్షన్లో నేను ఎప్పటి నుంచో చేయాలని నా కోరిక. ఆ కోరిక మా ఇంటి బంగారంతో నా కోరిక నెరవేరిందండి. ఆవిడ అసలు నేను ఫస్ట్ డే నాకు ఆర్య గారి ఫస్ట్ నుంచి చెప్పేస్తాను, ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ నాకు దొరకదు. అందుకని ఫస్ట్ ఆర్య గారు ఫోన్ చేసినప్పుడు నేను రాఘవేంద్ర స్వామి గుడిలో ఉన్నాను మంత్రాలయంలో. అప్పుడు ఆర్య గారు ఫోన్ చేశారు, అమ్మ సమంత గారి పిక్చర్ నువ్వు చేస్తావా అని. అదేంటండి ఆ మాటలేంటి, చేస్తున్నాను. ఓకే మీరు ఆయన అన్నారు మనది సమంత గారు మూవీ అమ్మా అన్నారు, అంతే, అది ఫినిష్ కూడా అవ్వలేదు. ఓకే 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 అన్నాను. శుభం. నేను రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్ళే ముందు ఈ శుభవార్త విన్నాను. అది ఇప్పటికీ కూడా శుభవార్తగానే బాగా చక్కగా హిట్ అయింది. అప్పటి నుంచి నేను ఈ కంపెనీలో ఈ సంస్థలో నేను ఎంటర్ అయినప్పుడు ఎవరెవరిని ఫస్ట్ నందిని రెడ్డి గారిని చూశాను. నిండుకుండా తొనకదు అన్నట్టుగా ఉంటారు ఆవిడ, అంత శబ్దతగా ఉంటారు. అందరినీ మా సెట్లో అందరినీ పెద్ద నుంచి చిన్న వరకు అందరినీ గౌరవిస్తూ అందరినీ నవ్వుతూ పలకరిస్తారు. ఆవిడ ప్లెజెంట్ మొహం చూస్తేనే మనందరికీ ఆ ధైర్యం వచ్చేస్తుంది. అలాగే సమంత గారు కూడా సెట్లోకి వస్తే చాలా ఒబీడియంట్గా డిసిప్లిన్గా అలా వచ్చి అందరినీ మా ఫ్యామిలీ అన్నట్టుగా అందరినీ ఫ్యామిలీతో పలకరించి అందరితో నవ్వుతూ ఆవిడ యాక్టింగే కాకుండా మావన్నీ కూడా కరెక్ట్ చేస్తూ చాలా డిస్కషన్ చేసుకుంటూ చాలా సరదాగా ఉంటారు. అలాగా నేను నా సంతోషాన్ని వెల్లబిస్తున్నాను. అలాగే రాజు గారి గురించి చెప్పక్కర్లేదు. సమంత గారు రాజు గారు బంగారాలు. మా దర్శక నందిని రెడ్డి గారు కూడా బంగారు తల్లి. సో నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చి ఈ సినిమాలో నేను కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను అనే తృప్తి నాకు కలిగినందుకు, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నందిని రెడ్డి గారికి, సమంత గారికి, రాజు గారికి, హిమాంగ్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నేను మూవీ చూసినప్పుడు సమంత గారు ఎంత పర్ఫెక్ట్గా, ఎంత చక్కగా ఆ ఫైటింగ్స్, ఆ సీన్స్ అన్నీ ఎంత ఇన్వాల్వ్మెంట్తో ఎంత శ్రద్ధగా చేశారో, ఆ పట్టుదలతో చేసిందంతా మీరు ప్రేక్షకులందరూ అంత ప్రేమని అలా అందులో పెట్టేశారనమాట. నేను చూసిన ప్రతి షాట్, ప్రతి సీను ఒకటి మించిన ఒకటి అలాగంతా బాగున్నాయి సీన్స్ అన్నీ కూడా. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఒక్క సీన్ మాత్రం నవ్వి థియేటర్లో నవ్వు ఆపుకోలేదు. సమంత గారు మంజుష ఇద్దరూ కలిసి ఒక డెడ్ బాడీని లాక్కొచ్చి అక్కడ ఒకళ్ళు మించిన ఒకళ్ళు డైలాగ్స్ చెప్తుంటే నాకు అసలు నవ్వు ఆగలేదన్నమాట. ఆ డెడ్ బాడీని చూసి ఆవిడ ఉనికిపోవడం, ఈవిడ ధైర్యం చెప్పడం, ఆవిడ మూట కట్టడం, అలా లాక్కెళ్ళడం అది మామూలు విషయం కాదు. చాలా 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 ఎంజాయ్ చేశాను సినిమా. మీరు కూడా ఈ సినిమాని మా కుటుంబాన్ని మీరు ఇంత సక్సెస్ చేశారంటే ఆ సినిమా ప్రేక్షకులందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా డిఓపి గారికి, ఓం ప్రకాష్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా కో ఆర్టిస్టులందరికీ, గౌతమి గారికి, శ్రీముఖి గారికి, తర్వాత మంజుష, ఆనంద్ గారికి, దిగాంత్ గారికి, గుల్షన్ గారికి, అందరికీ పేరు పేరున, గవిరెడ్డి గారికి అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఎక్కడ హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, నేను చెయ్యలేని, నేను చేసిన క్యారెక్టర్లన్నీ మళ్ళీ నెంబరేసుకొని మీ ముందు చెప్పించేలాగా ఒక అనుభవం. తర్వాత ఈ కార్ చేసింగ్లో అంతా కూడా అది నాకు ఒక అనుభవం. చాలా థ్యాంక్స్ అండి. తర్వాత మన ప్రొడక్షన్ క్రూ
మొత్తం ఆర్య గారు, రవి గారు, అందరూ పేరు పేరున అందరికీ, రైటర్ గారు, వసంత్ గారు, ఎడిటర్ గారికి, అందరికీ పేరు పేరున, మా డాన్స్ మాస్టర్ గారికి, అందరికీ పేరు పేరున నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ ఇప్పుడు ఆనంద్ గారు మాట్లాడతారు. హలో వైజాగ్, సినిమా నచ్చిందా? ఒక ఆగండి రా, ముందే టెన్షన్గా ఉంది, ఏమేమి మర్చిపోతానని. ఒక నిమిషం మాట్లాడినామండి. ఒక సినిమాని, ఒక కథని తెర మీదకి ఎక్కించే వెనకాల ఇన్ని కథలు ఉంటాయి, ఇంతమంది మనుషులు ఉంటారు, అంత కష్టం ఉంటుంది, అంత బాధ ఉంటుంది, అంత ప్రేమ ఉంటుంది. ఇవాళ ఇదంతా మీతో పంచుకుందామని వచ్చాము ఇక్కడికి. ఎందుకంటే ఈ సినిమాని వాళ్ళ సక్సెస్ చేసింది మీరు. ఏ రివ్యూ కాదు, ఏది కాదు, ఆడియన్స్ చూసి ప్రతి ఒక్కళ్ళు పోస్ట్ పెడితే ఈ సినిమా ఇవాళ ఒక జన సమూహం లాగా జరుగుతుంది. ఇది మీ సక్సెస్, ఇది మీ పవర్. పర్టికులర్గా మహిళలు ఎన్నో ఏళ్ల నుంచి థియేటర్లకు వెళ్ళని వాళ్ళు వచ్చి మా సినిమాని ఆదరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. నా సినిమాలో ఇది 6వ సినిమా. సగం సినిమా శామ్తోనే గడిపాను, 3 సినిమాలు శామ్తో. రీసెంట్గా రియలైజ్ అయ్యా, మర్చిపోయాను నేను. ఫస్ట్ ఇక్కడ లేని వాళ్ళ గురించి మాట్లాడతాను, ఎందుకంటే మర్చిపోతాను. గుల్షన్ దేవయ్య, యు ఆర్ సచ్ అన్ అమేజింగ్ టాలెంట్ అండ్ ఇట్స్ అన్ ఆనర్డ్ వర్కింగ్ విత్ యూ. నిజంగా మీరు మా కరుణకి ప్రాణం పోశారు. థ్యాంక్ యూ సార్ ఫర్ డూయింగ్ దిస్ అండ్ వీఆర్ రియలీ హ్యాపీ యు ఆర్ పార్ట్ ఆఫ్ బంగారం. మా చిన్న కోడలు శ్రీముఖి ఇక్కడ లేదు, ఇవాళ ఒంట్లో బాగాలేదు, కానీ లైవ్లో చూస్తూ ఉంటుంది. మా తెలుగింటి బంగారం శ్రీముఖి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, వి లవ్ యూ. మంజుష, ఎక్కడ దొరికావమ్మా మాకు? మా స్కూల్ మేట్స్ ఎక్కడో ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసి సూర్యకాంతం గారిది రీల్స్ ఫార్వర్డ్ చేస్తే అది చూసి తర్వాత నేను ఆ రీలు సమంత గారికి, రాజ్ గారికి చూపించడం జరిగింది. ఆడిషన్ చేస్తే అక్కడి నుంచి మొత్తం జర్నీ మారిపోయింది. యువర్ అ వెరీ స్పెషల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ సో ప్రౌడ్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ డన్ టుడే. ఆల్ మై యాక్టర్స్ హియర్, దిగాంత్, శ్రీలక్ష్మి గారు, గౌతమి మ్యామ్, ఆనంద్ సార్, శ్రీనివాస్ గారు, గవిరెడ్డి గారు, రచన, ఆర్యన్, ఆల్ ఆఫ్ యూ. ఐ మీన్ నాకు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఏదో సినిమా చేస్తున్నాం అనే ఫీలింగ్ లేదు. మనం అందరం కలిసి ఒక కుటుంబంగా ఉమ్మడిగా ఆడుతూ పాడుతూ చేసామంటే అది మీ అందరి వల్ల కూడా. ఎంత ప్రేమగా ఉన్నారు రోజు సెట్లో, ఎంత ఆప్యాయంగా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ సచ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇప్పుడు మా టెక్నికల్ క్రూ, డెఫినెట్గా ఎవరినో మర్చిపోతాను, ప్లీజ్ క్షమించండి. ఫస్ట్ అజిత్ జార్జ్ సార్, లాస్ట్ మినిట్ చాలా టెన్షన్ పడ్డారు సార్. అజిత్ జార్జ్ సార్, ప్రదీప్ హుస్దానా సౌండ్ డిజైన్ అండ్ మా నిఖిల్ మాస్ స్పీచ్ ఇచ్చాడు. రేపు చాలా టార్చర్ పెట్టాను నిన్ని. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టార్చర్ పెట్టిన క్యాండిడేటు మా ఉల్లాస్. ఉల్లాస్, I don't know how you landed into this project, man. How we connected with you. But you are such an important part of this film, Ullas. Ante nee pani kaakunda Ullas would literally spot any problem on the set. Ante evaru kuda nijanga ee సినిమాలో ఇది నా పని అని ఆ పరిధిలో పని చేయలేదు. ఆ పరిధి దాటి పని చేశారు. అంటే సినిమా మీద ఎంత ప్రేమ ఉంటే అది చేయాలి. మా ఆర్య ఈ సినిమాలో 4-5 క్యారెక్టర్లో కనపడతాడు మీకు. వాడు ప్రొడక్షన్ మేనేజ్ చేస్తూ, సమంత గారిని హ్యాండిల్ చేస్తూ, వాడు ఈ సినిమాలన్నీ చూస్తూ, సెట్ మీద ఉండి కో డైరెక్టర్ చేయాల్సిన పనులు కూడా చేశాడు ఆర్య.
సైకిల్ రిక్షా కూడా తొక్కాడు. ఏ పని పెడతారు అరే, అంతా ఇంత కాదురా నీ కష్టం. ఇవాళ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ అంటే నాకు గర్వంగా ఉంది. నేను కాలర్ ఎగరేసుకుంటా. రాకేష్, ఈ మొత్తం టీం వెనకాల ఉన్న బ్యాటరీ నువ్వు. బ్యాటరీ ఎప్పుడు కనిపించదు కానీ బండిని అదే నడిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి థియేటర్ కలెక్షన్స్ చెక్ చేస్తుంటూ నువ్వు నడుపుతున్నావు ఆ బండిని. వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్.